హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే యాపిల్ గురించి అయితే యాపిల్ వాళ్ళు అయితే యాపిల్ 15 సిరీస్ లాంచ్ డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. సెప్టెంబర్ 12న 10 గంటలకి పొద్దున 10 గంటలకి అయితే 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా కానీ 15 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుందంట. ఇందులో వచ్చేసి ఐఫోన్ 15 ప్రో పైన అయితే ముందు లాస్ట్ సిరీస్కి అయినా కానీ 15 ప్రో ఇప్పుడైతే $200 అయితే పెంచేశారనమాట. మనకి యాపిల్ పైన ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని బ్యాంక్లో తాకట్టు పెట్టేసి ఈ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు అయితే అయితే కొనుక్కోవాలన్నమాట. మరి ఆ రేంజ్లో అయితే ఉంది ప్రైజెస్ అంతా. అలాగే ఫారెన్లో $200 అంటే మన ఇండియాకి దగ్గర దగ్గర 20,000 వరకు 20K వరకు పెరుగుతుందన్నమాట. టాప్ మోడల్లో పెరిస్కోపిక్ లెన్స్ ఇప్పుడు వాళ్ళు కొద్దిగా చేంజెస్ అయితే చేశారనమాట. ఆల్రెడీ సీ టైప్ పెట్టేశారని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం. మళ్ళీ చెప్పి బోర్ కొట్టాల్సిన అవసరం లేదు. కానీ అలాగే టాప్ మోడల్స్లో పెరిస్కోపిక్ లెన్స్ పెడతారంట. అండ్ వీళ్ళు మొబైల్స్తో పాటుగా వాచ్ 9 సిరీస్ కూడా తీసుకొస్తున్నారంట. అలాగే ఇయర్ పాడ్స్ కూడా తీస్తారంట. ఇయర్ పాడ్స్ కూడా వాళ్ళ ఫోన్స్తో పాటు ఫోన్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ 15 సిరీస్లో టైప్ సి పెట్టారు కదా, అలాగే ఇయర్ పాడ్స్ కూడా నార్మల్ ముందున్న చార్జర్ కాకుండా ఇప్పుడు టైప్ సితో వచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళు చూద్దాం. మొత్తం ఇప్పుడు కొత్త ఫీచర్స్తో కొత్త అప్డేట్స్తో ఎక్కువ ప్రైస్తో కూడా వీళ్ళు వచ్చేసారనమాట. జనాలు దీనిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తారని చెప్పి రీసెంట్గా ఒక సర్వేలో అయితే తేలింది. 15 సిరీస్ 14 సిరీస్ కంతా ఇంతకుముందు ఎనండో లేనన్ని సేల్స్ అయితే 15 సిరీస్ ఉంటాయి అని చెప్పి అయితే ఒక సర్వేలో కూడా చెప్పారనమాట. చూద్దాం ఎలా ఉంటుంది, ఎంత అమ్ముడు పోతాయి, ఎంత క్రేజ్ ఉంటుంది అనేది చూద్దాం. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి ఐక్యూ గురించి. ఐక్యూ అయితే రీసెంట్గా అయితే మొబైల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకొక మొబైల్ Iqoo 12pro అని చెప్పి ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఈ ఫోన్ అయితే ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న 2-3 మంత్స్లో ఇంకా ఈ 2023 ఎండ్లో రావచ్చు అంట. దీంట్లో వచ్చేసి మెయిన్గా 6.8 ఇంచెస్ హెచ్డి AMOLED డిస్ప్లే అంట. అలాగే 2K రెజల్యూషన్తో కూడా వచ్చేస్తుంది అనమాట ఇది డిస్ప్లే మాత్రానికి. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో కూడా వచ్చేస్తుంది ఇది. అలాగే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి దీనిపైన. ఐక్యూ మొబైల్ అంటే కెమెరాస్ ఎలాగో బాగుంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ 3 క్యామ్స్ అయితే ఉంటాయి. ముందుగా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఒకటి నార్మల్ 50 మెగాపిక్సెల్, ఇంకొకటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. ఇంకొకటి 64 మెగాపిక్సెల్ టెలిఫోటో, రెండు లెన్స్తో కూడా టెలిఫోటో దీంతో కూడా వచ్చేస్తుంది, క్యామ్తో కూడా. అలాగే ఇవి బ్యాక్ సైడ్ కెమెరాలు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సెల్ఫీ కెమెరాస్ అయితే బాగున్నాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ విషయానికి వచ్చేసి 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రాసెసర్ కూడా బాగానే ఉంది. చూద్దాం, ఇంకా వీళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేస్తారు, ఇప్పుడే లీక్స్ వచ్చాయి కాబట్టి దీని ప్రైస్ ఎంత పెడతారు, ఏంటి దీని కథ ఏంటి అనేసి కూడా ఫ్యూచర్లో అయితే చూసేద్దాం. అలాగే ఐక్యూ నుంచే ఇంకొక అప్డేట్ ఏంటంటే Iqoo G7 Pro అయితే ఈ రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా అయితే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, మరి ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుందంటే కరెక్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు వాళ్ళు 12 గంటల పైనే చెప్తారంట. ఇంకా మనం 12 గంటలకి అయితే ఏమాత్రం అప్డేట్ అయితే లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 25,000 నుంచి 25,000 తక్కువే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు అని చెప్తున్నారు. ఇదైతే మంచి ఫోన్, మంచి ఫీచర్స్ అయితే బాగున్నాయి. దీంట్లో అయితే మెయిన్గా కర్వ్డ్ డిస్ప్లే ఉంది. డిస్ప్లే అయితే మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. అలాగే కెమెరాస్ కూడా సూపర్ కెమెరాస్ అయితే పెట్టేస్తారు. దీని డిజైన్ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, అలాగే ఇవన్నిటితో పాటుగా లో కాస్ట్ 25,000కి తక్కువలోనే పెట్టేస్తారు. ఐక్యూ అది చాలా మంచి ఫోన్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఈ ఫోన్ కూడా ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా ఇందాక చెప్పిన ఐక్యూ మొబైల్ కూడా అది ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే ఫోన్ బాగుంది. ఇప్పుడు ఈ రోజు రాబోతున్న ఫోన్ కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ని ఫీచర్స్ కలిపి చాలా తక్కువ ప్రైస్ కూడా పెట్టేశారనమాట. చూద్దాం, ఐక్యూ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో రియల్మీ లాగా ఐక్యూ వాళ్ళు కూడా ఏమన్నా పేరు మారుమోగిపోతుందా ఏంటి అనేది చెప్పలేం, ఏమైనా జరగచ్చు. అలాగే రియల్మీ గురించి అయితే ఇంకొక అప్డేట్ అయితే ఉందన్నమాట. రీసెంట్గా మనకి రియల్మీ ఎక్స్ ఫోన్స్ అయితే రీసెంట్గా రిలీజ్ అయ్యాయి కదా, అదైతే వచ్చేసాయి కాబట్టి దీనిపైన ఇప్పుడు ఇదే పేరుతో రియల్మీ అనే వాళ్ళు ఇప్పుడు రెడ్మీ వాళ్ళకి సబ్ బ్రాండ్ ఉంది కదా, పోకో అలా ఉంది. అలాగే సామ్సంగ్ వాళ్ళకి సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ వాళ్ళు కూడా సబ్ బ్రాండ్ CMF అని చెప్పి సబ్ బ్రాండ్లు అయితే పెట్టేశారు. అలాగే రియల్మీ వాళ్ళకి అందరికీ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి కదా అని చెప్పి రియల్మీ వాళ్ళు కూడా ఎలాగో నార్జో అనే పేరుతో చాలా మొబైల్స్, నార్జో సిరీస్లో చాలా మొబైల్స్ వచ్చాయి. వాళ్ళ సబ్ బ్రాండ్ నార్జో కాబట్టి రియల్మీ ఎక్స్ అనే మొబైల్స్ని అయితే ఇప్పుడు నార్జో 60X అనే పేరుతో రీమోడల్ చేస్తున్నారు అనమాట వీళ్ళైతే.
రీమోడల్ చేసి అమెజాన్లో రీలాంచ్ చేస్తున్నారని చెప్తున్నారు. చూద్దాం వాళ్ళు రియల్మీ 11X అనే పేరుకి ఎక్కువ క్రేజ్ ఉంటుందా, లేదా నార్జో 60X అనే పేరుకి ఎక్కువ క్రేజ్ ఉంటుందా, ఏది సేల్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పి. రెండైతే బాగానే ఉంటాయి. ఇంచుమించు అయితే ఒకే ఫీచర్స్ అయితే ఉంటాయి, కానీ పేర్లు చేంజ్ చేసి ఇంకా ఏదో కొత్త ఫోన్ వచ్చింది మార్కెట్లోకి అని చెప్పుకోవడానికి వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు అనమాట. చూద్దాం, వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం కానీ. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సామ్సంగ్ గెలాక్సీ నుంచి అనమాట. సామ్సంగ్ గెలాక్సీ ఆల్రెడీ అయ్యాయి కదా, మళ్ళీ కొత్త ఫోన్ అంటే కాదు. ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 5 ఫ్లిప్ 5 మొబైల్స్ అయితే రిలీజ్ చేసింది కదా. అయితే చాలా చక్కర్లు అయితే బీభత్సమైన వైరల్ అయితే అయిపోతున్నాయి ఆ ఫోన్స్ అయితే. ఆ ఫోన్సే ఇప్పుడు రిలీజ్ చేశారు, ఆల్రెడీ రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాకపోతే 24 మంత్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 24 మంత్స్ వరకు నో కాస్ట్ ఈఎంఐ పెడుతున్నారు అనమాట. విత్ హెచ్డిఎఫ్సి కార్డ్స్ తో నో కాస్ట్ ఈఎంఐ, 0 డౌన్ పేమెంట్ కట్టేసి కార్డ్స్ అయితే ఈ హెచ్డిఎఫ్సి కార్డ్ పైన అయితే నార్మల్ గా అయితే వేరే వేరే మొబైల్స్ వాళ్ళు అయితే వేరే వేరే కంపెనీ వాళ్ళు అయితే 3 మంత్స్ లేదా 6 మంత్స్ కి పెడతారనమాట నో కాస్ట్ ఈఎంఐ అనేది. కానీ వీళ్ళు మాత్రం 24 మంత్స్ వరకు పెడుతున్నారనమాట. వీళ్ళు ఆ ఫోన్స్ ఇప్పుడు ఫోల్డ్ ఫోన్స్ ఇవి ఇప్పుడు క్రేజ్ అదే కదా, ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్. కాబట్టి వాళ్ళు ఈ ఫోన్స్ పెడితే ఎక్కువ సేల్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే పెడుతున్నారనమాట. మనం ఎక్కడైనా కానీ మనం ఒకేసారి అంత పేమెంట్ కట్టలేం కాబట్టి, ఎందుకంటే ఈ ప్రైజులు కూడా బీభత్సంగా కళ్ళట్లే తిరుగుతాయి అనమాట ఈ ఫోన్లో ఉన్న ప్రైజెస్ చూస్తే. కాబట్టి వీళ్ళు డౌన్ పేమెంట్ కట్టేసి మామూలుగా నో కాస్ట్ ఈఎంఐ పెట్టేసి 24 మంత్స్ వరకు పెడుతున్నారు. కాబట్టి చూద్దాం, ఇప్పుడు ఒకసారి అయితే దాని లుక్ అయితే వేసేద్దాం. ఇవైతే బీభత్సంగా ఉన్నాయి, వీళ్ళు పెట్టడం మంచి పనే అని నా అభిప్రాయం అయితే అనుకోవచ్చు. అయితే నేనైతే వీళ్ళు ఇలా పెట్టడమే మంచిదని చెప్తారు, ఎందుకంటే అంత కాస్ట్ ఒక్కొక్కటి భారీ రేంజ్లో ఉన్నాయి. ఫ్లిప్ 5 వచ్చేసి 8GB ర్యామ్ 256GB వచ్చేసి 99,999 రూపాయలు అయితే ఉంది. ఇంచుమించుగా ₹1,00,000 ఫ్లిప్ 5 సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 5 అయితే 8GB ర్యామ్ 256GB. అలాగే 8GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఉన్నది అయితే ₹1,09,999 అయితే ఉందన్నమాట. ఇంచుమించుగా దానికి దీనికి 10,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటది. ఇంత ప్రైజులు పెట్టి కొనలేరు కాబట్టి వాళ్ళైతే ఈఎంఐ దీనిగా అయితే డౌన్ పేమెంట్ రూపంలో. ఇది ఇవాల్టి టెక్ వీడియో. ఈ రోజు మీకు ఏ అప్డేట్ అయితే నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే, మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని అలా కొట్టేస్తే మేము పెట్టిన వెంటనే ఇలా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.